వల్లభ కొన్ని అన్నమయ్య కీర్తనలు పాడుకుందామా మన ఆడియన్స్ కోసం? ఏం పాడతారు? ఇంకొక అమ్మవారి కీర్తన పాడతాను. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పనతి చలంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పనతి చలంగా, వచ్చెను అలమేలు మంగా, బంగారు చేదివిటీలు భూని శృంగారవతులు వేవేలు రాగా, సని సదని మదని స గమదని స సగమగ స దని సనిద గమదని, బంగారు చేదివిటీలు భూని శృంగారవతులు వేవేలు రాగా, రంగైన వింజామరలు వీవా, రంగైన వింజామరలు వీవా, మాంగళ్యలీలా సొంపగు జవరాలు, మాంగళ్యలీలా సొంపగు జవరాలు, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పనతి చలంగా, వచ్చెను అలమేలు మంగా, సాని స ధని సగ సని నీదని మదని సని ద స సగమగ సని 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 ద దని సని ద మగ గమగ స సగమ గమద మదని ధని స సగమ గమద సని దని ద మగ మద, పలుకుల తేనియలుకా చింత చిలుకలు కల కల పలుకా, పలుకుల తేనియలుకా చింత చిలుకలు కల కల పలుకా, రవల గిలుగు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తలుకని చిలుక, వచ్చెను అలమేలు మంగా, రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తలుకని చిలుక, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పనతి చలంగా, వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. చాలా పాడారు. అంటే ఇంతకుముందు కమర్షియల్ సాంగ్స్ అనుకున్నా, కానీ డివోషనల్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నారు. చూస్తున్నారు కదా విజువల్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీ చిన్నప్పుడు మీకు గుర్తొస్తుందా? ముఖ్యంగా హైదరాబాద్ అంటే వీళ్ళిద్దరు ఎక్కువగా చెప్పాలి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరు. ఆ లడ్డు దగ్గర ఆయన ఎంత ఉన్నారు చూడండి, ఆ లడ్డు దగ్గర 70 అడుగుల దగ్గర ఒక మాక్సిమం ఒక 6 feet అంటే చాలా కష్టం అసలు. 3 అంగుళాలు దూరం నుంచి చూసుకోవాలని అనిపిస్తుంది. చిన్నప్పుడు వెళ్ళేవారా ట్యాంక్ బండ్ కి? అంటే బేసిక్ గా రద్దీ ఎక్కువ కదా. ఇప్పుడు కూడా అంతే సేమ్. అంటే అమ్మ వాళ్ళు భయపడేవారు తీసుకెళ్ళడం. అంటే నేను తప్పిపోతా. యూజువలీ నేను ఎక్కువ కొంచెం ఏదైనా కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తే చిన్నప్పుడు అంతే, అందరూ అంతే. చాలా సార్లు తప్పిపోయాను. కొంచెం రద్దీగా ఉన్నప్పుడు తీసుకెళ్లేవారు కాదు. బట్ ఐ యూస్ టు వాచ్, ఇలాగే చూసేదాన్ని. ఇప్పుడు అంటే ఇప్పుడు మీడియా అటెన్షన్ ఇంకా ఎక్కువ పెరిగింది, ఎక్కువ కవరేజ్ వస్తోంది. అప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఏం లేదు, లైక్ ఒకప్పుడు ఎంతో ట్రావెల్ చేసుకొని ఆయన అక్కడికి వెళ్ళి ఆయనను చూసేటప్పటికి ఒక సాటిస్ఫాక్షన్.
ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా లేకపోతే టీవీ లైవ్ చాలు. అంటే పెద్దవాళ్ళు యూజువలీ ఇలాంటి దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూజువలీ పెద్దవాళ్ళు ట్రావెల్ సీనియర్ సిటిజన్స్కి కష్టం అవుతుంది. కష్టం. సో వాళ్ళకి ఎంతో అందుబాటులో చక్కగా ఇంట్లోంచి ఎక్కడ కూర్చో అలా చూసుకొని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కనీసం ఆ ఎక్స్పీరియన్స్ చేయగలరు వాళ్ళు. ఖచ్చితంగా చూపిస్తున్నందుకు మాకు కూడా చాలా ప్లెజర్గా అనిపిస్తుంది. అదృష్టం చాలా. వీఆర్ ఆల్ బ్లెస్డ్. అండ్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది సరే? నాకు కూడా అంతే. ఇప్పుడు హరిప్రియ గారు చెప్పినట్టుగా అప్పట్లో ఆ కాలంలో అయితే ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కానీ ట్రావెల్ చేసి మరీ నిమజ్జనానికి లేకపోతే పూజలు ఉంటే పూజలకి వెళ్ళి కూర్చొని మరీ అన్నదానం చేస్తే తినేసి వచ్చేవాళ్ళం. ఇప్పట్లో అలా కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ వెళ్తోంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటున్నప్పుడు అయినా చూసుకోవచ్చు. పిల్లలు అల్లరి చేస్తున్నా అరే కూర్చోండ్రా అని చెప్పి కూర్చోబెట్టైనా చూపించవచ్చు. సో హ్యాపీగా ఉంటుంది. అంత కష్టం పడే బదులు ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు. అంటే కష్టం అని కాదు కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళగలుగుతారు, వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో నుంచి చూస్తారు. హరిప్రియ గారు చెప్పినట్టుగా చిన్నప్పుడు కొంచెం అల్లరి ఎక్కువ అన్నారు కదా, అలా తప్పిపోయే ప్రాబ్లం ఉండదు. ఇలా ఇంట్లో కూర్చోబెట్టి చూపించవచ్చు. అంతే. ఇప్పుడు ఇది చెప్పినందుకు మమ్మల్ని కొడతారు, ఇంకా మా పేరెంట్స్ తీసుకెళ్లరు అని. హరిప్రియ మీరు పాడతారా ఒక మంచి కీర్తన, అన్నమయ్య కీర్తన? నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు ఒత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు ఒత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, తొల్లిటి కర్మము దొంతుల నుండగా, తొల్లిటి కర్మము దొంతుల నుండగా, చల్లబోయిక చేసేదా, తొల్లిటి కర్మము దొంతుల నుండగా, చల్లబోయిక చేసేదా, ఎల్లలోకముల నేలేటి దేవుడా, ఎల్లలోకముల నేలేటి దేవుడా, ఒల్లనుల్లనిక ఒత్తనవే, ఎల్లలోకముల నేలేటి దేవుడా, ఒల్లనుల్లనిక ఒత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు ఒత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, నళిని నామము నాలుక నుండగా, నళిని నామము నాలుక నుండగా, తలకుని తరము సభవేదా, నళిని నామము నాలుక నుండగా, తలకుని తరము సభవేదా, బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచే, బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచే, ఒలుకు చెంచలము ఒత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు ఒత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, 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 నమ్మేదా. బాగా పాడారు.
ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాలి. ఏమైంది, ఎందుకు ఏమైంది? టాప్ 3 అంటున్నారు కదా, చెప్పకూడదు అంటే టాలెంట్ అనేది కొన్నిసార్లు లోపల చాలా ఉందంటారు కదా, అది బయటికి రాలేదు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకొక నంబర్ వెనుకలో ఉంటారు. చాలా బాగా పాడారు. మీరందరూ కూడా కమర్షియల్లే కాదు, డివోషనల్ కూడా చాలా బాగా పాడుతున్నారు. యాక్చువల్లీ ఇంట్లో యూజువలీ మా అందరికి ఫస్ట్ నేర్పించేది డివోషనలే. డివోషనల్ వస్తేనే దెన్ విల్ గో టు ఏదైనా పాడొచ్చు, ఫిల్మ్ సాంగ్స్. ఓకే. రిపోర్టర్ ధనుంజయ్ మొజుంజాహి మార్కెట్ నుంచి రెడీగా ఉన్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి ఆయనతో మాట్లాడదాం. ధనుంజయ్ ప్రస్తుతం ఎంజే మార్కెట్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? విగ్రహాలన్నీ అక్కడ జంక్షన్కి వచ్చేసాయా? అండ్ బాలాపూర్ విగ్రహం కూడా అక్కడికే కదా రావాలి, వచ్చేసిందా? భారీగానే వస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇప్పటికే జన సాగతంలో జరుగుతుందని చెప్పచ్చు. మరి కాసేపట్లో బాలాపూర్కు సంబంధించిన విజయం వచ్చే క్రమంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ జనం సైతం ఉంటున్న పరిస్థితి మనం కనబడని చెప్పచ్చు. ఏం ఏమైనా ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే అనేక మంది ఇక్కడ విగ్రహాలు సైతం వస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. చెప్పండి. హైదరాబాద్ కు సంబంధించిన వినాయక విజయోత్సవం వస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఏదైతే బైక్ల పైన ఈ విధంగా ఈ రోజు ఎంజీ మార్కెట్ వద్ద ఒక్కసారిగా ఆ విగ్రహాలు వస్తున్న క్రమంలో కోలాహలం మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అనేక ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఏదైతే గేట్ రాజభవన్కు సంబంధించిన కమిషనర్ అమర్పాలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలు సైతం పెద్ద ఎత్తున ఇచ్చారు. సుమారు 35,000 మంది బలగాలు నిర్వహించి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తాజా పరిస్థితి మాత్రం ఇలా ఉంది. ఎందుకంటే విగ్రహాలకు సంబంధించిన ఊరేగింపులో ఈరోజు చిన్న పెద్ద తేడా కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడ్డది. ప్రస్తుతం మనం ఎంజీ మార్కెట్ వద్ద కోలాహలం మాత్రం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడ్డది. ఆమెని ధనుంజయ్, బాలాపూర్ గణపతి అక్కడికి చేరుకున్నారా? మరి కాసేపట్లో సుమారు ఇంకా 1:30-2 గంటల ప్రాంతంలో ఇక్కడ బాలాపూర్కు సంబంధించిన గణేష్ విగ్రహం వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇప్పటికే అనేక మంది వినాయకులను తీసుకొస్తున్న క్రమంలో పిల్లలు పెద్దలు సేవ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చూస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున వస్తున్న క్రమంలో ఇక్కడ ప్రజలందరూ సైతం భక్తి శ్రద్ధలతో ఇక్కడ మనకు ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారని చెప్పచ్చు. యామిని, ధనుంజయ్, మొత్తం ఒక 30,000 విగ్రహాలు అఫీషియల్ గా నిమజ్జనం అవుతాయి అంటున్నారు. ఇప్పుడు అక్కడికి ధనుంజయ్ కేర్ఫుల్ వెనక వెహికల్స్ వచ్చి ఉన్నాయి అంటే అక్కడికి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వచ్చి ఉంటాయి, అంటే ఎన్ని విగ్రహాలు వచ్చి ఉంటాయి? సో యామిని మనం చూస్తున్నాం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే మనకు సుమారు 35,000 విగ్రహాలు సైతం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే హుసేన్ సాగర్ కు పోయే రూట్లకు సుమారు 35,000 ఉన్నాయని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఈ విధంగా ఇక్కడ రోడ్డుపై ఇప్పటికే భారీ విగ్రహాలతో పాటు చిన్న చిన్న విగ్రహాలు సైతం పోలీసులు అనుమతించారు. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రించే భాగంగా ఇక్కడ రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.